హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవర్షిని రంగోలీ ఛానల్. మనకు తొందరలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. ఆల్రెడీ ధనుర్మాసం కూడా స్టార్ట్ అయ్యింది. ఈ పండుగలలో మన ఇంటి ముంగిట్లో రంగురంగుల ముగ్గులు వేసుకుంటాం. ఈ ముగ్గులకు కావలసిన రంగులను అతి తక్కువ ఖర్చుతో నిత్యం మనం వాడే వస్తువులతో మన ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే ఆ ఆనందమే వేరబ్బా. మన ఈ వంటింట్లో వాడే వస్తువులతో ఎక్కువ రంగులను చేసుకోవచ్చు. ముఖ్యంగా మన బియ్యంను మర పట్టించుకొని చాలా సులువుగా రంగులను తయారు చేసుకోవచ్చు. అలాగే బియ్యంను అతి తక్కువ ఖర్చుతోనే బియ్య పిండితో చాలా చాలా కలర్స్ తయారు చేసుకోవచ్చు. వీడియో ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను 2 టిప్స్ చెప్తాను. నేను ముందుగానే రైస్ పౌడర్ని మర పట్టించుకున్నాను. ముందుగా ఈ 2 కప్స్ రైస్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫుడ్ కలరు కొద్దిగా వేసి బాగా బియ్య పిండిని కలిసేట్టుగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం కలుపుకుంటామో అంత బాగా కలర్ మనకి కనపడుతుందన్నమాట. ఈ ఫుడ్ కలర్ని బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమంలో కొద్దిగానే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అదో ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఈ విధంగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగానే వాటర్ ఎక్కువ ఒకేసారి కూడా వాటర్ పోసుకునేయకూడదు. కొద్దిగానే వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఈ మిశ్రమం బాగా కలర్ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ కావాల్సినంత వాటర్ మాత్రమే వాడుకోవాలి. ఫుడ్ కలరు ఎక్కువ వేస్తే ముదురు కలర్లోను, తక్కువగా అంటే మనకి తక్కువ లైట్ కలర్స్ అలా రావాలంటే తక్కువ కలర్ వేసుకొని తక్కువ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కలర్ వస్తుంది అనమాట. నేను ఈ వీడియోలో చూపిస్తున్నానే మీకు ఆ విధంగా బాగా మిశ్రమం బాగా మిక్స్ చేస్తే ఎంత బాగా కలర్ మిక్స్ చేస్తామో అంత బాగా మనకి ఫుడ్ కలర్తో చాలా తక్కువ కాస్ట్తోనే చాలా మనకి ఆశ్చర్యం అంత కలిగించే అంత విధంగా మనకు ముగ్గు కలర్స్ తయారైపోతాయి అన్నమాట. నేను చెప్తానన్న ఫస్ట్ టిప్, బియ్యంను నానబెట్టి పొడి చేసుకోకుండా అలాగే మర పట్టించుకుంటే కలర్ బాగా తయారవుతుంది. ఇంకా ఇడ్లీ రవ్వగా పొడిగా మనం ముగ్గు వేసేటప్పుడు బాగా రాలుతుంది. అదే మనము ఇది నానబెట్టి పొడి చేసి రైస్ పౌడర్ లాగా చేసుకొని కలర్ కలిపితే ముద్దలుగా కలర్ బాగా మిక్స్ కాదనమాట. అందుకే మన బియ్యము ఎలా ఉన్నాయో అలానే మర పట్టించుకోవాలి. అప్పుడు మనకు ఇడ్లీ రవ్వలాగా బాగా పొడిగా మనకు బాగా కలరు మిక్స్ అవుతుంది. దానికి మళ్ళీ మనం వాటర్ వేస్తాము. ఫుడ్ కలర్ వేసి వాటర్ వేసి బాగా పొడిగా చేస్తాం కాబట్టి మనకి రవ్వలాగా నేను వీడియోలో చూపించిన విధంగానే బాగా మిక్స్ చేసుకుంటూ ఇలాంటి పౌడరే అయిపోయింది. ఎంతవరకు వచ్చింది? వీడియోనే అయిపోయిందా? జనరల్ గా మనం సరుకులు తెచ్చే షాపులలో ఫుడ్ కలర్స్ తెచ్చుకోవచ్చు. 10 గ్రాముల ఫుడ్ కలర్ ప్యాకెట్ 3 రూపీస్ మాత్రమే. చాలా తక్కువ ఖర్చుతో మనం చాలా అందమైన కలర్స్ ను మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పాలనుకున్న సెకండ్ టిప్ ఏమంటే, ముగ్గు వేసుకునేటప్పుడు స్మూత్ పిండి రాలుటకు బ్రైట్నెస్ బాగా రావడానికి రాతి పిండిలో నున్నని బియ్య పిండిని కలిపితే బాగా వస్తుందన్నమాట. నున్నని బియ్య పిండి అంటే మనము మురుకులకి దోశలకి బాగా నున్నగా తెల్లగా వస్తుంది కదా, ఆ విధంగా బాగా బియ్యంని రైస్ ని బాగా కడిగి ఆరబెట్టి పౌడర్ చేసుకుంటే తెల్లని బియ్య పిండి వస్తుంది అనమాట. ఆ బియ్య పిండిని రాతి పిండితో కలిపితే బాగా స్మూత్ గా బాగా బ్రైట్నెస్ గా తెల్లగా వస్తుంది అనమాట. ఇంకా బ్లూ కలర్, లైట్ బ్లూ కోసం మనం బట్టలలో వాడే లిక్విడ్ బ్లూ కలర్ ని బాగా వైట్ పౌడర్ లో మిక్స్ చేస్తూ లైట్ గా తక్కువ కొన్నినే వాటర్ వాడుతూ బాగా మిక్స్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది అనమాట. అతి తక్కువ ఖర్చుతోనే మన ఇంట్లోనే చాలా ఈజీగా మనం కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసిన కలర్స్ ని మనము బాగా ఆరుబయటలో బాగా ఎండలో ఎంత బాగా ఎండబెడితే అంత బాగా ఉంటుంది. ఎక్కువ ఎండబెట్టకైనా అలానే మనం వాటర్ కలిపినాం కదా రైస్ పౌడర్ లో, అలానే పెట్టేస్తే అవి ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట, ముగ్గుపోతుంది.